మీరెప్పుడైనా మీ లైఫ్‌ని ఇలా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేశారా? సముద్రం ఒడ్డున మన వంట మనమే చేసుకొని, సముద్రంలో అలలతో ఆడుకుంటూ, ఈ బీచ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా తక్కువ క్రౌడు. ఒడ్డున తాటి చెట్లు, చూడ్డానికి ఏదో ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సముద్రపు తాబేళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. పాపం చనిపోయాయి. హలో ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. వెల్కమ్ టు సిరి శేఖర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఆంధ్ర గోవాగా పిలిచే ఎస్యానం బీచ్ గురించి తెలుసుకుందాం. ఈ బీచ్ అమలాపురం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రెసెంట్ మేము అమలాపురంలోని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఈ ఊళ్ళో ఇంటి చుట్టూ కొబ్బరి తోటలు ఉంటూ నేచర్కి చాలా దగ్గరగా జీవిస్తారు ఇక్కడ వాళ్ళు. ఇక వీళ్ళందరూ కూడా నా స్నేహితులు. బీచ్ దగ్గర వంట చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ అన్నిటినీ కారులో పెడుతున్నారు. మంచిగా నాటుకోడి, రొయ్యలు, ఇంకా కావలసిన సామాన్లు అన్నిటినీ కారులో పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇంకా చలో టు ఆంధ్ర గోవా ఎస్యానం బీచ్. మేమంతా ఒక బ్యాచ్ అనమాట. ఏ ట్రిప్ ప్లాన్ చేసినా కూడా అందరం కలిసి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం. 2-3 మంత్స్కి ఒకసారి ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తూనే ఉంటాము. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బీచ్ ఒడ్డున అక్కడ చెట్ల కింద మా ఫ్రెండ్స్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇదంతా బీచ్ అనమాట. చూడండి, చాలా తక్కువ క్రౌడ్ ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కొంచెం దూరంలో మనుషులు కనిపిస్తున్నారు కదా, అది ఈ బీచ్కి మెయిన్ ఎంట్రన్స్. అది దాటి ఈ పక్కకు పెద్దగా ఎవరూ రారు. ఇదంతా కూడా కొంచెం ప్రైవేట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా గడపడానికి చాలా బాగుంటుంది. బీచ్లో అలా నడుస్తుంటే ఇక్కడ దారి పొడుగున చాలా సముద్రపు తాబేళ్లు ఒడ్డున చనిపోయి కనిపించాయి. వీటి సైజు చాలా పెద్దగా ఉంది. మరి ఎందుకు చనిపోయాయో ఏంటో పాపం. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏమేమి వంటకాలు చేస్తున్నారో చూద్దాం. వచ్చేటప్పుడే చిన్న గ్యాస్ బండ తెచ్చుకున్నాము. దాని మీద రొయ్యల ఫ్రై మొదలు పెట్టేశాడు మా వాడు. పక్కనే వంటకు కావాల్సిన కూరగాయల కటింగ్ అంతా చకచకా జరిగిపోతుంది. ఇంకో పక్క ఇసుకలో కూర్చోటానికి ఒక మంచి పరదా అయితే తీసుకొచ్చి పరుస్తున్నాడు. ఒక పెద్ద కట్టెల పొయ్యిలాగా తయారు చేసుకోవడానికి రాళ్ళని వెతికి తీసుకొస్తున్నారు. రాళ్ళు చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ చాలా బరువుగా ఉన్నాయి. 3 రాళ్ళను పెట్టేసి ఒక పొయ్యిలాగా సెట్ చేశాము. కట్టె పుల్లలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. వాటినే తెచ్చుకొని మంట వేసుకున్నాము. ఏదేమైనా ఫ్రెండ్స్తో ఇలా బయటికి వచ్చి మన వంట మనమే చేసుకుంటే ఆ ఫీల్ భలే ఉంటుంది కదా. మాటల్లోనే మా వాడు రొయ్యల ఫ్రై వండేశాడు. మంచి కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది. ఇంకా ఇంకో పక్కన నాటుకోడి కూర కోసం సిద్ధం చేస్తున్నారు. వేడి వేడి నాటుకోడి కూర పొయ్యి మీద అలా పొగలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా తినేద్దామని చాలా ఆతృతగా అయితే ఉంది. ఈలోపు ఒక మంచి ప్లేస్ అయితే చూసుకున్నాము. వంటంతా అయిపోయిన తర్వాత చక్కగా అన్నీ ఇక్కడికి తెచ్చుకొని కూర్చొని ప్రశాంతంగా భోజనం చేసి సముద్రంలోకి వెళ్ళి ఆడుకోవాలి. ఇదే మా ప్లాన్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చుట్టూ చెట్లు. అయినా తాడి చెట్ల కింద సముద్రం ఒడ్డున కూర్చొని ఫ్రెండ్స్తో భోజనం చేస్తే ఆ సంతోషం మాటల్లో చెప్పలేము. కూర ఉడుకుతుంటే కూరలో కరేపాకులాగా నా చేత కొత్తిమీర వేయించాడు మా వాడు. స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఉడికిన కూరను చక్కగా వేరే బాక్స్లోకి తీసుకొని పెట్టుకున్నాము. 2 రకాల కూరలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు పలావ్ వండుకోవాలి. కట్ చేసిన కూరగాయలు అన్నీ వేసి మంచి దమ్ పలావ్ రెడీ చేస్తున్నాడు. అప్పటికే మా వాళ్ళు అలసిపోయి అక్కడ చెట్ల కింద వెళ్ళిపోయి సేద తీరుతున్నారు. సో మొత్తానికి వంట అయితే అయిపోయింది. చక్కగా చెట్ల కింద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కడుపు నిండా భోజనం చేసి కాసేపు అలా సముద్రం ఒడ్డున విశ్రాంతి తీసుకున్నాము. చాలాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం సమయాన సముద్రంలో దిగి స్నానం చేయడానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్తో బీచ్కి వస్తే ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. సముద్రం లోపల అలలతో ఒడ్డున ఇసుకతో ఆడుకుంటూ వీలైనన్ని జ్ఞాపకాలను పోగు చేసుకున్నాం. మేమంతా ఒక చోట చేరాము అంటే అసలు టైమే తెలీదు.
చాలాసేపు ఈ బీచ్లో ఆడుకుంటూ భలే ఎంజాయ్ చేశాము. ఇక్కడ చాలా తక్కువ ఎత్తులో హెలికాప్టర్ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సముద్రంలో ఆయిల్‌కి సంబంధించిన పనులు జరుగుతూ ఉంటాయి. ఆ హెలికాప్టర్ అక్కడికి వెళ్ళి ఆ పనులు చూస్తూ ఉంటుంది. చూస్తూనే చీకటి పడిపోయింది. ఇక ఇంటికి బయలుదేరాము. చుట్టూ ప్రాంతమంతా కూడా చాలా నిర్మానుష్యంగా మారిపోయింది. ఎవ్వరూ కనిపించడం లేదు. చూస్తుంటే ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ హోటల్, రిసార్ట్స్ కనబడుతున్నట్లు ఉన్నాయి. ఈ ఎస్సానం ఆంధ్ర, గోవాగా పిలుస్తారు. రీసెంట్గా జరిగిన సంక్రాంతి ఫెస్టివల్ టైంలో ఇక్కడ బీచ్ ఫెస్టివల్ చాలా ఘనంగా చేశారు. సో మీరు కూడా ఒకరోజు సరదాగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో గడపాలి అనుకుంటే ఈ ఎస్సానం బీచ్కి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.